హాయ్ హలో నమస్తే, నేను జర్నలిస్ట్ సాయి. మావిగన్ వర్సెస్ అమరావతి పైన విపరీతమైన చర్చ నడుస్తుంది, విపరీతమైన గొడవ నడుస్తుంది, రకరకాల కథలు నడుస్తున్నాయి, కథనాలు నడుస్తున్నాయి. ఎవరికి వాళ్ళు నచ్చిన విధంగా వాటి గురించి ఎనాలిసిస్లు చేస్తున్నారు, ఎక్స్ప్లెనేషన్లు చేస్తున్నారు, రకరకాల కథలు నడుస్తున్నాయి, విశ్లేషణలు నడుస్తున్నాయి. ఇక్కడ మీకు నేను క్లియర్గా చాట్‌జీపీటీ ద్వారా అసలు మావిగన్ వర్సెస్ అమరావతి ఏది బెటర్ అని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇదంతా కూడా చాట్‌జీపీటీ యుగం, లైక్ ఏఐ యుగం ఇదంతా కూడా. పైగా క్వాంటమ్ కంప్యూటర్, తర్వాత అక్కడ డేటా హబ్, ఇట్లాంటి పెద్ద పెద్దవి తీసుకొస్తామని చెప్తుంటారు కదా చంద్రబాబు నాయుడు గారు, విజనరీ లీడర్ ఆయన. అసలు కంప్యూటర్ని కనిపెట్టింది కూడా నేనేం చెప్తుంటారు. కాబట్టి చాట్‌జీపీటీ ఒపీనియన్ తీసుకుందాం మనం ఒకసారి. చాట్‌జీపీటీని అడుగుదాం మనం, ఏంటి మావిగన్ బెటరా అమరావతి బెటరా, చాట్‌జీపీటీ ఏం చెప్తుందో చూడండి. నేను అడిగాను ఆల్రెడీ, మావిగన్ వర్సెస్ అమరావతి కంపారిజన్ చేయి, ఏది బెస్ట్ అంటే ఏది బెస్ట్ అండ్ రేటింగ్లా ఇవ్వు అని చెప్పి నేను చాట్‌జీపీటీని అడిగాను. ఇది ఏం చెప్పిందో చూడండి క్లియర్గా. ఇది ఎంత చాట్‌జీపీటీని అడుగుతుందండి. ఎవరైతే మేధావులు ఉన్నారో వాళ్ళు కావాలంటే మీరు కూడా సేమ్ క్వశ్చన్ మీ మొబైల్స్లో, మీ ల్యాప్టాప్స్లో, మీ ఫోన్లలో చాట్‌జీపీటీని అడగండి. ఇదే క్వశ్చన్ అడగండి. క్వశ్చన్ కొంచెం అటు ఇటు మార్చి అడిగినా సరే అడగండి, మీరు మీ చాట్‌జీపీటీని అడగండి. అడిగితే అది కూడా సమాధానం చెప్తుంది. అసలు ఏం చెప్పింది చూద్దాం. స్ట్రైట్గా ఇది పాలిటిక్స్లో హైప్ ఎక్కువ, క్లారిటీ తక్కువ టాపిక్స్. మావిగన్ వర్సెస్ అమరావతిలో ఫ్యాక్ట్స్, లాజిక్ సపరేట్ చేయాలి. నేను బయాస్ లేకుండా బ్రేక్ చేస్తా, ఎక్కడ స్ట్రాంగ్ ఎక్కడ వీక్ అని. ఇప్పుడు మనకంటే మీడియాలు ఇవన్నీ ఛానళ్ళు పార్టీల వారీగా విడిపోయినాయి. పాపం ఇంకా చాట్‌జీపీటీ పార్టీల వారీగా విడిపోలేదు. ఇది ఏది చెప్పినా బయాస్డ్గా చెప్తుంది అనమాట. ఓకే, దీంట్లో చూద్దాం మనం ఏం చెప్పింది ఇది. అమరావతి వర్సెస్ మావిగన్. మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్. కోర్ డిఫరెన్స్ ఇది అర్థం చేసుకో ఫస్ట్. చెప్పు ఏంటంటే అమరావతి జీరో నుంచి బిల్డ్ చేసే గ్రీన్ఫీల్డ్ క్యాపిటల్ సిటీ. మావిగన్ ఆల్రెడీ ఉన్న 3 సిటీస్ని కలిపి డెవలప్ చేసే కారిడార్ మోడల్. సింపుల్గా అమరావతి న్యూ సిటీ, మావిగన్ ఎగ్జిస్టింగ్ సిటీస్ని అప్గ్రేడ్ చేయటం. అంటే ఏం చెప్తుంది, అమరావతిని కొత్తగా కట్టాలి, మావిగన్ అయితే ఎగ్జిస్టింగ్ ఉంటుంది, దాన్ని అప్గ్రేడ్ చేసి సరిపోద్ది అని చెప్తుంది. దాంతోపాటుగా కంపారిజన్ చేస్తుందండి, బ్రూటల్లీ హానెస్ట్గా కంపేర్ చేస్తుంది పాపం చాట్‌జీపీటీ. ఇదిగోండి ఫ్యాక్టరు, అమరావతికి ఏంటి, మావిగన్కి ఏంటి. కాన్సెప్ట్ న్యూ క్యాపిటల్ సిటీ కారిడార్, 3 సిటీలు కలిపి ఏర్పాటు చేసే కారిడార్. ఇక్కడ ఏం చెప్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్, అంటే జీరో నుంచి స్టార్ట్ చేయాలి. ఇదేంటి ఆల్రెడీ అవైలబుల్ ఉంది, వాడుకోవటమే జస్ట్. ఇక్కడ కాస్ట్ ఏంటి, వెరీ హై, ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ ఎస్టిమేట్ చేయాలి. న్యూస్ ఎనిమేటర్ నుంచి తీసుకుంది, ఇది ఎక్కడి నుంచో. దాంట్లో ఏం చెప్తున్నారు, వెరీ హై కాస్ట్ ఇది. మరి ఇదేంటి మచ్ లోవర్, అంటే చీప్లో అయిపోద్ది. టైం ఇది లాంగ్, ఇయర్స్ కానీ డెకేడ్స్ కానీ పడుతుంది, అంటే సంవత్సరాలు కాదు దశాబ్దాలు బట్టే అవకాశం కూడా ఉందని చెప్తుంది ఇది. ఇదేంటి ఫాస్టర్ ఇంప్లిమెంటేషన్, ఈజీగా ఇచ్చేసేయచ్చు మావిగన్. ఇక రిస్క్ హై రిస్క్, ఎందుకని ఫండింగ్స్కి, డిలేకి. దీనికేంటి అసలు రిస్క్ చాలా తక్కువ. విజన్ వరల్డ్ క్లాస్ క్యాపిటల్ డ్రీము, కానీ ప్రాక్టికల్ డెవలప్మెంట్ ఇది డ్రీము, ఇది ప్రాక్టికల్ డెవలప్మెంట్ సాధ్యం అవుతుంది. పొలిటికల్ స్టేబిలిటీ హైలీ కాంట్రవర్షియల్, ఆల్సో పొలిటికల్ బట్ ఫ్లెక్సిబుల్, ఇది ఫ్లెక్సిబుల్. ఇక ఏంటంటే ఎకనామిక్ ఇంపాక్ట్, లాంగ్ టర్మ్ బిగ్ పొటెన్షియల్, షార్ట్ టర్మ్ రియలిస్టిక్ గ్రోత్. సో ఇక్కడ క్లియర్గా ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అంశాలు ప్రతిదీ కూడా చూడండి, ప్రతిదీ కూడా అన్నీ కూడా క్లియర్గా చూడండి మీరు ఒకసారి. మళ్ళీ చెప్తున్నాను నేను, ఇది కొత్త క్యాపిటల్ సిటీ, ఇదైతే ఆల్రెడీ 3 డెవలప్ చేసుకోవచ్చు. ఇదేంటి స్క్రాచ్ నుంచి డెవలప్ చేయాలి, ఇది కొంచెం ఆల్రెడీ అవైలబుల్ ఉంది. దీనికి రిస్క్ ఎక్కువ, దీనికి రిస్క్ తక్కువ, ఇది ఈజీగా వాడుకోవచ్చు, ఇది కొంత కష్టం. ఇవన్నీ కూడా చాట్‌జీపీటీ చెప్తుంది, డీప్గా అనాలిసిస్ చేస్తుంది, నో షుగర్ కోటింగ్ అంట. అమరావతి రియాలిటీలో స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటి, ప్రాపర్ ప్లాన్డ్ క్యాపిటల్ సిటీ, అంటే సింగపూర్ మోడల్ చేస్తామని చెప్తున్నారు. ఇక లాంగ్ టర్మ్ గ్లోబల్ సిటీ పొటెన్షియల్ ఉందని చెప్తున్నారు. ఆల్రెడీ అఫీషియల్ క్యాపిటల్, గవర్నమెంట్ అఫీషియల్లీ ఫంక్షనింగ్, ఎందుకంటే మొన్న చట్టం కూడా చేశారు కాబట్టి. చట్టం ఏముందండి, వాళ్ళ రేపు మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చి ఆ తర్వాత బీజేపీని చట్టం మార్చమంటే మార్చరా, ఆ చట్టం ఏముంది, వాళ్ళు మార్చుకుంటే వాళ్ళు మార్చుకోవచ్చు. ఇప్పటివరకు మన భారత రాజ్యాంగం ఏర్పడిన తర్వాత కొన్ని వందల సార్లు అమెండ్మెంట్స్ జరిగింది. అమెండ్మెంట్స్ తెచ్చి పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధాని కాదనే అంటలేదే, అమరావతి రాజధాని పేరుదే పెట్టుకొని, కాకపోతే ఈ కారిడార్స్ డెవలప్ చేసుకుంటే ఫాస్ట్గా అవుతుందని చెప్తున్నారు, కానీ ఆ పేరు నేను ఎక్కడ వ్యతిరేకించలేదు కదా. ఆ ప్రాంతాన్ని వ్యతిరేకిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన అంశం ఇది. ఆయన ఆ పేరుని వ్యతిరేకించట్లా, ఆ ప్రాంతాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఏ ప్రాంతం, ఇప్పుడు ఏదైతే వీళ్ళు సిఆర్డీఏ పరిధిలో ఏదైతే భూములు సేకరించారో ఆ ప్రాంతాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, అక్కడ ల్యాండ్ రేట్లు ఎక్కువ, భూ సమీకరణకి లక్షల కోట్లు ఖర్చు అవుతాయి,
తర్వాత అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు అవుతుంది, అక్కడ ఎప్పుడు చూసినా నీళ్లు తోడుకుండా ఉండాలి, 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. కాబట్టి ఆ ప్రాంతాన్ని వ్యతిరేకిస్తున్నారు, ఆ పేరును కాదు. ఇది చాలా జాగ్రత్తగా మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం. ఇక తర్వాత ఇది డ్రీమ్ ప్రాజెక్ట్ బట్ రిస్కీ గ్యాంబిల్. అదే మావిగన్ చూసుకుంటే మావిగన్లో 4 స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి చూడండి. ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, పోర్ట్ ఉంది, హైవే ఉంది, సిటీస్ ఉంది, ఎయిర్పోర్ట్ కూడా ఉంది. ఫాస్టర్ డెవలప్మెంట్, లెస్ ఫైనాన్షియల్ బర్డెన్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఫైనాన్షియల్ బర్డెన్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక పాపులేషన్ ప్లస్ ఎకానమీ ఆల్రెడీ యాక్టివ్గా ఉంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ నుంచి సంపద సృష్టించవచ్చు, జనం ఆల్రెడీ ఉన్నారు. అదే అమరావతిలో ఏంటి, సంపద సృష్టించాలంటే కష్టం, అక్కడి నుంచి రెవెన్యూ రాదు కదా, ఇక్కడ నుంచి రెవెన్యూ వస్తుంది, అక్కడ జనాలు కూడా లేరు, జనాలను తరలించాలి అక్కడికి, కొత్తగా జనాలు రావాలి అక్కడికి. ఇక్కడైతే ఆల్రెడీ జనాలు ఉన్నారు, ఈజీ అయిపోద్ది. దాంతోపాటుగా ప్రాబ్లమ్స్ ఏంటి, క్యాపిటల్ ఐడెంటిటీ ఏముంది, పెద్దగా ఐడెంటిటీ ఈజీగా తీసుకొచ్చేయచ్చు. ఇక ప్లానింగ్ కంప్లెక్సిటీ, 3 సిటీస్ మేనేజ్ చేయాలి, ఇది ఈజీ. ప్లానింగ్ కంప్లెక్సిటీ అంటే ఇప్పుడు ఫస్ట్లో హైదరాబాదు, సికింద్రాబాదు ఇవన్నీ వేరుగానే ఉన్నాయి, కానీ ఇప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఈ 3 కమిషనరేట్లు కలిపి ఎలా చేస్తున్నారు హైదరాబాద్లో, అలానే చేసేయచ్చు. ఇది కూడా పెద్ద కష్టమేం కాదు. అది పొలిటికల్ ప్రపోజల్, ఫైనల్లీ ఇంప్లిమెంటెడ్ కూడా కాదు. బ్లంట్గా సేఫ్ ఆప్షన్ బట్ ల్యాక్స్ క్యాపిటల్ ఫీల్. క్యాపిటల్ ఫీల్ లేదు తప్ప సేఫ్ ఆప్షన్ అని చెప్తున్నారు. క్యాపిటల్ ఫీల్ వీళ్ళు కావాలని తెప్పిస్తున్నారు అంతే, సేఫ్ ఆప్షన్. ఇక ఫైనల్ రేటింగ్స్లో ఇస్తున్నారు చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. రేటింగ్స్ల ప్రకారం చూసుకుంటే మనం విజన్కి, బ్రాండింగ్కి మాత్రమే అమరావతికి 5/5 ఇస్తున్నారు. దీనికి 3/5 వస్తుంది. ఇప్పుడు బ్రాండింగ్ ఏముందండి, బ్రాండింగ్ మనం ఇప్పుడు వీళ్ళంటే కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి అమరావతికి బ్రాండింగ్ చేశారు. మోడీ గారు వచ్చి 2 సార్లు ఓపెన్ చేశారు, మొత్తం దాని గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు, కాబట్టి బ్రాండింగ్ వచ్చింది తప్ప దానికి ఏం బ్రాండింగ్ లేదు. ఇక్కడ పాయింట్ ఏంటి, బ్రాండింగ్ దేనికి వచ్చింది, అమరావతి అనే పేరుకి బ్రాండింగ్ వచ్చింది, ఆ ప్రాంతానికి బ్రాండింగ్ రాలేదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఓకే, బ్రాండింగ్ అనేది అమరావతి పేరుకి వచ్చింది, ఆ నెలలో మునిగిపోయే ప్రాంతానికి బ్రాండింగ్ రాలేదు. సెకండ్ పాయింట్ ప్రాక్టికాలిటీ చూసుకుంటే దీనికి 2 అంటే ఇది సాధ్యం కాదు అసలు. మిగతా దీనికేంటి 5/5 ప్రాక్టికాలిటీ అంటే సాధ్యం అవుతుంది. దీనికి ఫైనాన్షియల్ సేఫ్టీ 2, దీనికి 5/5 ఫైనాన్షియల్ సేఫ్టీ పెద్ద నష్టం కాదు అక్కడ అనేది. స్పీడ్ ఏంటి 2 ఇస్తున్నారు, దీనికి 4/5. రిస్క్ 1 ఇస్తున్నారు, దీనికి 4/5. చూసుకుంటే ఒక్క విజన్ బ్రాండింగ్ అనేది తప్ప మిగతా మొత్తంలో దీనికి 5/5 లేకపోతే 4/5. ఇదంతా కూడా ఏఏ చెప్తుందండి, చాట్ జీపీటీ చెప్తుంది, ఏఏ చెప్తుంది, ఎవరో ఎల్లయ్యో మల్లయ్యో పుల్లయ్యో చెప్తుంది కాదు. ఇదంతా కూడా చాట్ జీపీటీ అనాలిసిస్ చేసి చెప్తుంది. ఎందుకంటే మీరే చెప్తున్నారు, అంతా మనం క్వాంటమ్ కంప్యూటర్స్, ఏఐ, విజనరీ కంప్యూటర్ కనిపెట్టిన వాళ్ళు కాబట్టి మీ చాట్ జీపీటీ మీరు కూడా అడిగి చూడండి, మీరు చాట్ జీపీటీని క్లియర్గా వస్తుంది. సో ఫైనల్గా ఏం చెప్తుందంటే లాంగ్ టర్మ్ డ్రీమ్ ప్రెస్టేజ్ గ్లోబల్ సిటీ కావాలంటే అమరావతి, ఫాస్ట్ గ్రోత్ లో రిస్క్ ప్రాక్టికల్ డెవలప్మెంట్ అంటే మావిగన్. నేను బ్లంట్గా చెప్తా, ఆంధ్రప్రదేశ్ కరెంట్ ఫినాన్షియల్ సిచ్యువేషన్స్లో మావిగన్ ఈజ్ మోర్ రియలిస్టిక్. బట్ పొలిటికల్ విల్ స్ట్రాంగ్ ఉంటే, ఫండింగ్ వస్తే అమరావతి కెన్ బి బిగ్గర్ ఇన్ ఫ్యూచర్ అని చెప్తుంది. ఏంటి, పొలిటికల్ విల్ స్ట్రాంగ్గా ఉండి ఫండింగ్ వస్తే. ఇక్కడ ఇఫ్ బట్ అని 2 క్లాజులు యాడ్ చేసింది చూడండి. అమరావతి స్ట్రాంగ్ ఉంటే ఫండింగ్ వస్తే, ఇఫ్ బట్ అవి జరగచ్చు, జరగకపోవచ్చు. కానీ ఏం చెప్తుంది, ఫినాన్షియల్ సిచ్యువేషన్స్లో ప్రస్తుతం మన రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో మావిగన్ ఈజ్ మోర్ రియలిస్టిక్. ఎందుకంటే ఒక 10 నుంచి 20 వేల కోట్లతో కంప్లీట్ అయిపోద్ది. కానీ అమరావతి కావాలంటే 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. సో దీన్ని బట్టి ఎవరిది విజనరీ, జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ ప్రపోజ్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ప్రపోజ్ చేస్తూనే ఉన్నారు. ఎవరిది విజనరీ, ఇప్పటివరకు అమరావతి కోసం, అమరావతి రాజధాని కోసం ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు, ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడితే దానికి ఎంత హైప్ వచ్చింది. మావిగన్ పేరు జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేయగానే ఆ ప్రాంతం మొత్తం 40% రేట్లు పెరిగింది, నిజం కాదా? ఈ రేటింగ్ చూడండి, ఒక్కదానికైనా 2 పాయింట్లు దాటి రేటింగ్ కనపడుతుంది. ఇక్కడ ఎక్కడైనా బ్రాండింగ్ తీసేయండి, పక్కన పెట్టండి, మిగతా దానికి ఎక్కడైనా కనపడుతుందా? అన్నిట్లో రిస్కే, ప్రాక్టికాలిటీ లేదు, ఫైనాన్షియల్ సేఫ్టీ లేదు, స్పీడ్గా అవ్వదు, రిస్క్. కానీ ఇది చూడండి, ప్రాక్టికాలిటీ ఉంది, ఫైనాన్షియల్ సేఫ్టీ ఉంది, స్పీడ్ అవుతుంది, రిస్క్ తక్కువ. మీరు ఆలోచించండి ప్రజలారా, క్లియర్గా గమనించండి. ఎవరేదో చెప్తే నమ్మటం కాదు. ఇవాళ రేపు ప్రతిదీ మనం ఫ్యాక్ట్ చెక్ చేసుకుంటున్నాం, ప్రతిదీ మనం చాట్ జీపీటీని అడుగుతున్నాం, ప్రతిదీ మనం గూగుల్ని అడుగుతున్నాం, ప్రతిదీ మనం ఏఐ మీద డిపెండ్ అవుతున్నాం. కాబట్టి ఒకసారి మీరు కూడా మీ ఫోన్లో ఓపెన్ చేసి అడగండి చాట్ జీపీటీని,
ఏది బెస్ట్, అమరావతి బెస్టా, మావిగన్ బెస్టా, కంపేర్ చేసి చెప్పు. చాట్ జీపీటీని అడగండి, లేకపోతే జెమినీని అడగండి, ఏదోటి మీ ఇష్టం, ఏ ప్లాట్ఫామ్ మీరు ఏదైనా తీసుకోండి, దాన్ని అడగండి, ఇదే ఆన్సర్ వస్తుంది. ఇది విజన్ అంటే. దీన్ని ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆలోచించకుండా ఆచరణ సాధ్యం, కానీ కేవలం కొంత ఒక సామాజిక వర్గం వాళ్ళ భూముల రేట్ల కోసం, వాళ్ళ భూములు అక్కడ కొన్నారు కాబట్టి ఆ రేట్ల కోసం అమరావతి ఎంచుకుంటున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడేది, ప్రజలకు పనికొచ్చేది ఏదో చాట్ జీపీటీ చెప్తుంది.